హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ రోజ్ కుకీస్ అండి. మరి రోజ్ కుకీస్ ఫ్లవర్స్ అంటే గులాబీ పూలు అండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా కావలసిన పదార్థాలు అన్నీ ఒక పక్కన పెట్టుకోవాలండి. మైదా పిండి అండ్ రైస్ పిండి, పంచదార అండ్ నెయ్యి, ఇలాచీ పౌడర్, కావలసిన పదార్థాలండి ఇవన్నీను. ఇప్పుడు పిండి కలుపుకోవాలండి. ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో గులాబీ పూలు చూసేద్దాం రండి. రోజ్ ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి 1 కిలో రైస్ పిండి తీసుకోవాలండి. కేజీ రైస్ పిండి తీసుకున్నాం కదండి, ఇప్పుడు 1/2 కేజీ మైదా పిండి తీసుకోవాలండి. కేజీ రైస్ పిండి 1/2 కిలో మైదా పిండి తీసుకుంటే రోజ్ ఫ్లవర్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. రోజ్ కుకీస్కి మనం రైస్ పిండి మైదా పిండి తీసుకున్నాము కదండి. స్వీట్నెస్కి 1/2 కిలో గ్లాస్తో 1 గ్లాసు పంచదార తీసుకోవాలండి. నేనైతే 1/2 కిలో గ్లాస్తో పంచదార వేసుకున్నానండి. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే మీరు ఇంకా పంచదార అయితే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చండి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేద్దాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. స్వీట్లో ఎప్పుడు కూడా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. స్వీట్ టేస్ట్ అయితే రెట్టింపు అవుతుందండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం నెయ్యి కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. నెయ్యి కూడా 1 స్పూన్ వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. 2 ఎగ్స్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు పంచదార, ఇలాచీ పౌడర్, నెయ్యి, సాల్ట్ అన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ వేసుకుని అయితే బాగా పలసగా దోశల పిండిలాగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. బాగా పలసగా కలుపుకోవాలండి. ఇలా లూజ్గా పలసగా కలుపుకుంటే మనకి రోజ్ కుకీస్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా పిండి అంతా మొత్తం బాగా కలిసేటట్టు వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అంతా ఇలా బాగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా మెత్తగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం పిండి అంతా బాగా కలుపుకోవాలండి. మనకి పిండి అంతా బాగా కలుపుకుంటేనే రోజ్ కుకీస్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారా, ఇలా కలుపుకోవాలండి. మనకి దోశలు రుబ్బులాగా అయితే పలసగా రావాలండి. అప్పుడే చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. చూసారా, ఈ పిండి అయితే చాలా పర్ఫెక్ట్గా ఎలా కలిపేసానో మనకి కరెక్ట్గా అయితే బాగా కలిసిపోయిందని పిండి అయితేను. మనకి ఇంకా కొంచెం స్వీట్ అయితే కొద్దిగా తగ్గిందండి. ఇంకొక గ్లాస్ అయితే నేను పంచదార వేసేస్తున్నానండి. కొంచెం సప్పగా అనిపించిందండి నాకైతే. ఇంకొక గ్లాస్ పంచదార అయితే వేసేసానండి. మరి మీకు కావాలంటే వేసుకోవచ్చండి. నేను మళ్ళీ ఇంకొక గ్లాసు పంచదార అయితే వేసేసానండి. ఇప్పుడు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరి ఈ పిండి అయితే మనకి ఇలా పిండి అయితే ఇలా జారుగా రావాలండి. ఇలా జారుగా వస్తే మనకి గులాబీ గుత్తులు అయితే చాలా బాగా వస్తాయండి. చూసారా, స్వీట్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. రోజ్ కుకీస్ అంటే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడతారు కదండి. మనము ఈ రోజ్ కుకీస్కి ఈ పిండి అయితే బాగా కలిపేసుకున్నాం కదండి. పిండి అయితే చాలా పర్ఫెక్ట్గా బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 2 అవర్స్ మనము దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ అయితే ఉంచుకుందామండి. 2 అవర్స్ అయిన తర్వాత అయితే మనం రోజ్ కుకీస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. రోజ్ కుకీస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం 2 అవర్స్ ముందే అయితే పిండి అంతా కలుపుకొని ఉంచుకున్నాం కదండి. 2 గంటల సేపు అయితే పిండి అంతా బాగా నానిందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు రోజ్ కుకీస్ ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇప్పుడు రోజ్ కుకీస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక వెడల్పట్టి బాణీ పెట్టుకోవాలండి. నేను బాణీకి బదులుగా నేనైతే స్టీల్ బేస్ని పెట్టేసుకున్నానండి. ఒక పెద్ద సైజ్ బేస్ని అయితే పెట్టేశానండి. ఇప్పుడు రోజ్ కుకీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ బేసిన్లో ఆయిల్ వేసుకోవాలండి. మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేస్తున్నామండి. ఒక 2 ప్యాకెట్స్ అయితే వేసుకోవాలండి ఈ బేసిన్లోని. ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నాం కదండి. మళ్ళీ ఇంకొక ప్యాకెట్ అయితే వేస్తున్నామండి. ఎందుకంటే పెద్ద బేసిన్ అయితే పెట్టేస్తాం కదండి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మనకి తొందరగా అయిపోతాయండి మనకు రోజ్ కుకీస్ అయితేను.
2 ప్యాకెట్లు వేసేసాం కదండి. మా కోడలు అయితే ఇంకా వేసేస్తుందండి, తొందరగా అయిపోతాం మామి అనేసి. మేమైతే ఆయిల్ చాలా ఎక్కువగా తీసుకున్నామండి, పెద్ద బేసిన్ అయితే పెట్టేసామండి. మరి ఇప్పుడు గులాబీ పువ్వులు అండ్ రోజ్ కుకీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. రోజ్ కుకీస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం బేసిన్లో ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోతుందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా హీట్ అవుతుందో ఆయిల్. ఇప్పుడు మనము రోజ్ కుకీస్ చేసుకున్న ఈ గుత్తిని మనము ఇప్పుడు ఆయిల్లో పెట్టుకోవాలండి. చూసారా మనకి ఈ గుత్తి ఎలా ఉందో చూసారా. ఒకేసారి మనకైతే 10 వచ్చేస్తాయండి. మనకి 10 రోజ్ కుకీస్ అయితే వచ్చేస్తాయండి. చూసారా ఎంత బాగున్నాయో. ఈ మోడల్ చూసారా ఎంత బాగుందో ఒకసారి చూడండి. చూసారా ఎలా ఉందో మిషన్ ఇది. చూసారా ఒకేసారి అయితే మనకి 10 వచ్చేస్తాయండి. మోడల్ కూడా చాలా బాగుంది కదండి. నాకైతే చాలా నచ్చిందండి గుర్తు. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మనము ఈ మిషన్ మరుగుతున్న ఆయిల్లో పెట్టుకోవాలండి. బాగా హీటెక్కిన తర్వాత అప్పుడు మనం ఫ్లవర్స్కి ముంచుకోవాలండి. ఇప్పుడు బాగా మరుగుతున్న ఆయిల్లో ఈ గుత్తులు ఇలా పెట్టుకోవాలండి. చూసారా ఇలా పెట్టుకున్న తర్వాత బాగా హీటెక్కనివ్వాలండి. ఇవి కూడాని బాగా హీటెక్కితే మనకి రోజ్ ఫ్లవర్స్ చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తాయి. ఇలా పెట్టిన తర్వాత బాగా హీటెక్కిన తర్వాత అప్పుడు ఈ పిండిలో ముంచాలండి. అందులే. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేము రోజ్ కుకీస్ ప్రిపేర్ చేస్తున్నామండి. రోజ్ కుకీస్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మేము మొత్తం ఈ పిండి అంతా కలిపేసుకున్నామండి. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామండి. చూసారా ఒకసారి మళ్ళీ ఇలా బాగా కలిపేసుకోవాలండి పిండి అంతాను. మరి రోజ్ ఫ్లవర్స్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పైన ఒక పెద్ద ఇది బేసిన్ అయితే పెట్టేసామండి. బేసిన్లే ఈ గుత్తి అయితే పెట్టేసామండి. ఇప్పుడు ఈ పిండి అంతా ఆల్రెడీ మేము కలిపేసుకున్నామండి. మళ్ళీ ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నానండి. ఈ కలిపేసుకున్న పిండి అంతా ఒక వెడలు పట్టి ఇలాంటి పళ్ళెలో వేసుకోవాలండి. మనకి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. చూసారా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ నేను హ్యాండ్స్తో బాగా కలిపేసానండి. ఇప్పుడు ఒకసారి మళ్ళా ఇలా కలిపేస్తున్నానండి. ఇప్పుడు ఈ పిండి అంతా కలిసిలాగా ఈ బేసిన్లో వేసేసుకోవాలండి. మనకి రోజు కుకింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా బాగుంటాయండి. ఇలా వేసేసుకోవాలండి. వెడలు పట్టి గిన్నెలో వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తాయండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది బాగా ఈటెక్కిన తర్వాత ఈ పిండిలో ముంచుకోవాలండి మనం. లేకపోతే మన గుత్తురికి పట్టేస్తుందండి పిండి అంతాను. అది ఎంత బాగా ఆయిల్లో మరిగితే అంత బాగా వస్తుందండి రోజు కుకీస్. ఓకే బాయ్. చూసారా మనకి ఆయిల్ అయితే బాగా ఈటెక్కిందండి. ఈ గుత్తులు కూడా మనకి బాగా ఈటెక్కాయి కదండి. ఇప్పుడు చూసారా మనకి ఆయిల్ బాగా ఈటెక్కిందండి. మనకి ఈ గుత్తులు కూడా బాగా ఈటెక్కాయండి. ఆయిల్లో ఉంచుకున్నాం కానీ ఇంతవరకు బాగా ఈటెక్కాయండి గుత్తులు కూడా. ఇప్పుడు బాగా ఈటెక్కింది కదండి. ఇప్పుడు మనము ఈ గుత్తుల్ని ఆయిల్లో ఈ పిండిలో ముంచుకోవాలండి. ఇలా ముంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లో పెట్టేసుకోవాలండి. చూసారా ఇలా ముంచి ఇలా కుదిపేస్తే చాలండి, మనకు ఆయిల్ అయితే వదిలేస్తాయండి. అంతేనండి. చూసారా మనకి ఒకేసారి ఎన్ని రోజు గుర్తులు వచ్చేసాయో. ఒకేసారి మనకైతే 10 వచ్చేసాయి. చూసారా చూడండి మిషన్ చూసారా ఎంత బాగుందో. మనకి రోజు పువ్వులు చేసుకుంటే గుర్తు చూసారా ఎంత బాగుందో. ఒకేసారి మనకి రోజెస్ అయితే వచ్చేసేయండి. చూసారా ఇలాగ ఆయిల్ పెట్టిన వెంటనే వదిలేసేయండి. మనం కొన్ని గుర్తులు అయితే అలాగా పుల్ల సాయంతో కత్తి సాయంతో అన్నిటితో ఇలా కలుపుకుంటూ పొడుచుకుంటూ ఉండాలండి. మనకు అలా కాకుండా చూసారా చూడండి మనకు రోజు పువ్వులు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఒకేసారి మనకు 10 అయితే వచ్చేసాయండి. చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయండి. చూసారా మనకి ఒకేసారి ఎన్ని గుత్తులు వచ్చేసాయి రోజు గుత్తులు. చూడండి రోజు ఫ్లవర్స్ ఒకేసారి మనకి 10 వచ్చేసాయండి. ఒకటి వేసుకుంటే ఎంత టైం పడుతుందండి. ఇలా ఒకేసారి మేము ఇన్ని వేసేసుకుంటున్నామండి. చూసారా రోజు ఫ్లవర్స్ అన్ని ఒకేసారి ఎలా వచ్చేసాయో. చూసారా మనకి అన్ని ఒకేసారి 10 గుత్తులు అయితే వచ్చేసాయండి. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో వేసుకోవాలండి. చూసారా ఒకసారి అయితే మనము ఈ రోజు గుత్తులు తీసేసి ప్లేట్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఈ మిషన్ మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలండి. మళ్ళీ బాగా హీటెక్కిన తర్వాత మళ్ళీ ముంచుకోవాలండి. ఇది అలాగా ఆయిల్లో హీట్లో ఉంటూనే ఉండాలండి. మిషన్ అయితే బయట ఉంటే అసలు ఈ పిండిని అయితే గుత్తులు కొట్టుకోవండి. ఇలా ఆయిల్లోనే బాగా హీటెక్కనివ్వాలండి. చూసారా ఒక ట్రిప్ అయితే మనం రోజు గుత్తులు తీసేసుకున్నాం కదండి. మళ్ళీ 2వ ట్రిప్ వేయడానికని మేము ఆయిల్లో పెట్టామండి. బాగా హీటెక్కుతుందండి. మనం ఈ కలుపుకొని పెట్టుకున్న ఈ పిండిని అయితే అస్తమాటికి ఇలా కలుపుతూ ఉండాలండి.
మనం వీటిలో నుంచి తీసిన గులాబీ గుత్తులు మిషన్ దీంట్లో పెడుతూ ఉంటాం కదండి. పిండి అయితే కొంచెం ఉడికిపోతూ ఉంటుంది కదండి. మరి ఎన్నిసార్లు గుత్తులు నూనెలో పెట్టుకుంటే అన్నిసార్లు కూడా మనము దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకి ఈ రోజు గుత్తులకి బాగా పడుతుందండి ఈ పిండి అయితేను. చూసారు కదా, ఆయిల్ అయితే బాగా ఈటెక్కిందండి. ఇప్పుడు మళ్ళీ ఈ పిండిలో ముంచేసుకోవాలండి. ముంచుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఆయిల్లో పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం ఇలాగ దులిపేసుకుంటే చాలండి. మనకి ఆయిల్ అయితే ఊడిపోతున్నాయండి ఫ్లవర్స్ అన్నీ. చూసారా మిషన్ ఎలా ఉందో మనకి పర్ఫెక్ట్గా వదిలేసేయండి. చూసారా మనకి ఎలా రోస్ట్ అవుతున్నాయో గులాబీ గుత్తులు. చూసారా పర్ఫెక్ట్గా ఒకేసారి 10 అయితే మనకు వచ్చేస్తున్నాయండి. చాలా అంటే చాలా బాగా ఫ్రై అవుతున్నాయండి. మిషన్ అయితే ఎలా ఉంది చూసారా. చూసారా మనకి ఒకేసారి ఇన్ని అయితే రోస్ట్ అయిపోయండి. తీసి ప్లేట్లు అయితే వేసేసుకుందామండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చి రోజు కుకీస్. చూసారండి మనకి రోజు గుత్తులు ఒకేసారి 10 గుత్తులు అయితే రెడీ అయిపోతున్నాయండి. మనం ఒక 5 సార్లు పెట్టుకుంటే 50 రోజెస్ అయితే వచ్చేస్తాయండి. ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి చూసారా. రోజు కుకీస్ మనకి ఒకేసారి 10 రోజెస్ అయితే వచ్చేస్తున్నాయండి. మిషన్ అయితే మరి అంత బాగుందండి. 10 రోజెస్లో వచ్చే మిషన్ అండి ఇది. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మన కుకీస్ కూడా మనకి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యాయో రోజు కుకీస్. చూసారా మనకి రోజు గుత్తులు ఒకేసారి అయితే 10 గుత్తులు అయితే వచ్చేస్తున్నాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయో. చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయండి. మరి ఈ మిషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఒకేసారి 10 గుత్తులు అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూసారా